హలో ఎవ్రీవన్, నేనైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి మళ్ళీ వచ్చాను. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ వీడియో షూట్ చేయడానికే వచ్చాను. సో అందుకోసం అనేసి ఇప్పుడు నేను షాపింగ్ చేద్దామని వచ్చాను అనమాట. సో ఇంకోటి ఏమంటే, నేను ఫస్ట్ టైం నా వీడియో చూడకపోతే ఫస్ట్ అప్లోడ్ చేసింది, అది ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క స్టాల్ గురించి క్లియర్గా డీటెయిలింగ్గా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది ప్రైజెస్తో సహా చూపించాను. సో మీకు ఐడియా వస్తుంది వెళ్ళే ముందు చూసినట్లయితే. సో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అన్ని ఎక్కడ ఏమున్నాయి ఏంటి అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి, సో దట్ నేను ఇప్పుడు షాపింగ్ అనేది ఫాస్ట్గా చేసుకుంటాను. అండ్ అలాగే కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను, ఎక్కువైతే వీడియో చేయలేదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ వీడియోనే చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నేను వీడియో చేశాను అనమాట. సో అండ్ కొన్ని చేంజెస్ కూడా అయ్యి అవి ఏంటి అనేది కూడా నేను ముందు చూపిస్తాను. సో ఇంకా నేను మెట్రోలో వెళ్ళాను. గాంధీ భవన్ మెట్రో స్టాప్లో దిగిన తర్వాత బ్యాక్ సైడ్ నడిస్తే గేట్ నెంబర్ 2 వస్తుంది. అక్కడ ఉన్న డైరెక్షన్స్ మీరు ఫాలో అయినట్లయితే గేట్ నెంబర్ 3 దగ్గరికి డైరెక్షన్స్ ఉంటాయి. సో గేట్ నెంబర్ 2 దగ్గర ఈ ముందు ఉన్న ఈ స్టాల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో అందుకోసం అనేసి నేను బ్యాక్ సైడ్ నడుస్తూ ఇలా ఈ స్టాల్స్ అనేవి చూస్తూ వస్తున్నాను, ఏమైనా అవసరం ఉన్నాయి ఉంటే పర్చేస్ చేద్దాము అనేసి. ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వచ్చేసి ఇయర్ రింగ్స్ 50 రూపీస్కి 100 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. చిన్న అయితే 50 రూపీస్, పెద్దవి అయితే 100 రూపీస్కి అలా ఉన్నాయి. ఈ చైన్స్ వచ్చేసి 150, 100 ఆ రేంజ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ పూసలు ఇవన్నీ ఏవైనా సరే, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ 100 రూపీస్. ఈ పూసలు అయితే నేను డిఐవై చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ పర్చేస్ చేయలేదన్నమాట. బట్ నాకు ఇవైతే చాలా యూనిక్ అనిపించింది అనమాట. వేరే స్ట్రీట్ షాపింగ్స్ చాలానే వెళ్ళాను నేను ప్రీవియస్గా, కానీ ఎక్కడ ఇలాంటి మోడల్స్ అయితే కనపడలేదు నాకు. ఇక్కడ చాలా బాగా అనిపించినాయి కలెక్షన్ అయితే, ఎస్పెషల్లీ ఈ పూసలతో చేసిన జ్యువెలరీ అండ్ అలాగే ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఇవైతే నాకు పర్సనల్లీ చాలా బాగా అనిపించినాయి అనమాట ఇక్కడ. సో అలాంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎవరికైనా నచ్చుద్ది అన్నట్లయితే తప్పకుండా వెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో చాలా మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. నాకైతే బాగా నచ్చినాయి ఇందులో. నెక్స్ట్ ఇంకా ఈ చైన్స్ వచ్చేసి 100 రూపీస్కి అమ్ముతున్నారనమాట. అంటే అందులో అన్ని అయితే మంచి అనిపించలేదు, కొన్ని బాగున్నాయి. ఈ బ్లూ కలర్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. పిల్లలకి ఏదైనా ఫ్రాక్ వేసినప్పుడు సింపుల్గా పెడితే బాగుంటుంది. అంటే పిల్లలకి కాస్ట్లీ పెట్టినా కూడా వాళ్ళు ఉంచుతారో ఎక్కడైనా పడేస్తారో తెలియదు కాబట్టి, ఇలాంటి సింపుల్ ఏవైనా పెట్టినట్లయితే కొంచెం ఒకవేళ పోయినా కూడా అంత బాగా అనిపించదు అనమాట. ఎందుకంటే తక్కువ రేటే కాబట్టి కొంచెం బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. సో నెక్స్ట్ ఇంకా ఇలా గార్లైన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. గార్లైన్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మీకు కావాలి అంటే తీసుకోవచ్చు. ఒకసారి పర్చేస్ చేసుకుంటే చాలా డెకరేషన్స్కి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. సో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా 100 రూపీస్కి 200కి అట్లా ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి అమ్ముతున్నారనమాట. కలెక్షన్ అయితే బాగుంది, డిఫరెంట్గా. కొన్ని అయితే నాకు చాలా మంచిగా అనిపించినాయి అనమాట బ్యాంగిల్స్లో కూడా. సో ఇంకా అంటే 150, 200, 100 ఇంకా ఫిక్స్డ్ పెట్టారనమాట. మనం బార్గెన్ చేయడానికి ఏం లేదు. ఈసారి లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి కొంచెం ఎక్కువ మంచిగా అనిపించింది, ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైజెస్ ఎక్కువ పెట్టారు. సో అందుకోసం నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాం గేట్ నెంబర్ 2కి. సో 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్. అండ్ ఇంకోటి ఆన్లైన్లో చేసుకోవాలి, లేదంటే క్యాష్ మాత్రమే అక్కడ అలో చేస్తారు. ఫోన్పే, గూగుల్ పే అయితే చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ ఈ స్టాల్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. గేట్ నెంబర్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఏమంటారు బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఈ డ్రెస్సెస్ కూడా నాకు బాగా అనిపించినాయి అనమాట. అంటే క్వాలిటీ అయితే మంచిగా ఉంది రీజనబుల్ ప్రైజెస్లో. సో నెక్స్ట్ ఇంకా ఇవైతే నాకు బ్యాగ్స్ భలే అనిపించినాయి. మా పాపకు ఒకటి తీసుకుందాం అనుకున్నాను, బట్ మళ్ళీ ఏమోలే, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళేది లేదు. సో నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే అప్పటికి కొంచెం పెద్దగా అయిపోతుంది కాబట్టి మేము ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినా కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇప్పుడైతే నేను తీసుకోలేదు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేస్తాను, ఎలా వస్తాం కదా అనేసి ఇంకా నేను ఏం తీసుకోలేదన్నమాట. బాగున్నాయి, బట్ అవి 1500, 2000, 1200 ఆ రేంజ్లో చెప్తున్నారు. మనం ఇంకా బార్గెన్ చేసుకుంటే మేబీ 1000 బిలో అట్లా వస్తుందేమో. బట్ ఇంకా నేను ఏమీ అడగలేదు. నేను 1500 చెప్పాక నేను రిటర్న్ వెళ్తుంటే తగ్గిస్తాం రండి అని చెప్పేసి పిలిచారులే, కానీ వద్దులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఇవన్నీ స్టాల్స్ అయితే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా అంటే ఇంత హడావిడిగా కానీ ఇట్లా అంత క్లమ్సీగా లేవు, చాలా నీట్గా మంచి ఆర్గనైజ్డ్గా అనిపించినాయి. బట్ ఇప్పుడు వెళ్ళి చూసేసరికి అంత క్లమ్సీగా అంత ఏమంటారు ఒక ఏది చూస్తున్నామో అక్కడ వెళ్ళి చూడాలి అన్నట్టుగా అయితే ఏమీ లేకుండా అంత క్లమ్సీగా అనిపించింది అనమాట. మేబీ ఎండలు స్టార్ట్ అవ్వడం వల్ల ఆ షర్ట్స్ అవి అన్నీ వేసుకున్నారా లేకపోతే ఏంటి అనేది అయితే నాకు తెలియదు. బట్ కొంచెం క్లమ్జీగా అనిపించింది. ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా మంచిగా అనిపించింది అనమాట. అన్ని చూడడానికి కరెక్ట్గా ఉన్నాయి. ఏ ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది డిస్ప్లేలో బాగా కనబడ్డాయి. బట్ ఇప్పుడైతే అంత అనిపించలేదు.
ఈ బ్యాగ్స్ కూడా అంటే సింపుల్వి 200 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ హెవీ వచ్చేసరికి 1000-1500 ఆ రేంజ్లో ఉన్నాయి. నాకు ఇక్కడ ఈ స్టాల్లో వచ్చేసి అయితే డ్రెస్సెస్ బాగా అనిపించింది అనమాట. చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. వింటర్ అయిపోతుంది, ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఏం తీసుకోలేదులే. కానీ ఇక్కడైతే నాకు ఒక డ్రెస్ చాలా బాగా నచ్చింది అనమాట. ఇది జస్ట్ 250 రూపీస్కే జాకెట్ లాగా వేసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 250 అంటే వర్త్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇంకా అది ఒకటి చూసాను, బాగున్నాయి. ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇలా ముందుకు వస్తుంటే వీళ్ళ దగ్గర 200 ఇంకా బ్యాగ్స్ కలెక్షన్, డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇట్లాంటివన్నీ కూడా ఇవి 100 రూపీస్కి 150, 200, 250 ఆ రేంజ్లోనే మంచి అంటే పార్టీ వేర్ మంచిగా ఉన్నాయన్నమాట, బాగా అనిపించాయి. నెక్స్ట్ ఇంకా ఈ మెటీరియల్స్ అయితే నేను తీసుకుందాం అనేసి అనుకున్నాను. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నాకు మెటీరియల్స్ చాలా నచ్చినాయి, అప్పుడు నేను తీసుకున్న అయిపోయేది అనిపించింది. బట్ ఇప్పుడైతే నేను ఒకటే పర్చేస్ చేశాను. ఎందుకంటే పర్చేస్ చేసింది ఏంటి అనేది అయితే మీకు లాస్ట్లో నాకు చూపిస్తాను. నేను ఏమేమి పర్చేస్ చేశాను ఏంటి అనేది వీడియో ఉంది, సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో నేను ఏమేమి పర్చేస్ చేశాను, ఏ ప్రైజెస్కి వచ్చాయి ఏంటి అనేది అయితే క్లియర్గా చూపించాను. నెక్స్ట్ ఈ డ్రెస్సెస్ అన్ని మెటీరియల్స్ ఇవన్నీ కూడా 999 రూపీస్కి అనమాట. బాగున్నాయి కలెక్షన్ అయితే, అందులో సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇంకంతే జిమ్మిచో ఫ్యాబ్రిక్లో కూడా చాలా మంచి మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్లోని ఇవన్నీ కూడా, రైట్ సైడ్ వచ్చి ఫస్ట్ లెఫ్ట్ వెళ్ళినట్లయితే ఇంకా ఈ మెటీరియల్స్ అండ్ అలాగే ఈ వాచెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాం మేము. ఇంకా అంతే, ఎక్కువ తిరగలేదు. ఎందుకంటే ఫస్ట్ నేను ఆల్రెడీ స్టాల్స్ అన్ని మ్యాక్సిమం కవర్ చేశాను కాబట్టి నాకు అవైలబుల్గా ఎక్కడ ఏమున్నాయి అనేది తెలుసు కాబట్టి ఇంకా నేను అంత ఎక్కువ తిరగాలి అని అనుకోలేదు. ఆ వాచెస్ కూడా 200కి 100కి మంచి కలెక్షన్ ఉంది. నెక్స్ట్ వీళ్ళ దగ్గర చెప్పలు మంచిగా అనిపించింది అనమాట. నేను వెడ్జెస్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను వీడియోలో కూడా మేబీ వెడ్జెస్ చూపించడం మర్చిపోయినట్టున్నా, బట్ నేను వెడ్జెస్ కూడా పర్చేస్ చేశాను. సో అవి వెడ్జెస్ కూడా నాకు 400 ఆ రేంజ్లో వచ్చినాయి, బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా వీళ్ళ దగ్గర అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అండ్ బార్గెన్ చేసి తగ్గిస్తున్నారు కదా. సో ఇంకా ఇవన్నీ మంచిగా అనిపించినాయి. నేను ఒకటి గ్రే కలర్లో వెడ్జెస్ తీసుకున్నాను అనమాట. చెప్పలు అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే బ్రాండెడ్ తీసుకుంటే ఆగుతాయేమో కానీ అన్ని ఎక్కువ మోడల్స్ అయితే దొరకవు. ఇలా ఎగ్జిబిషన్స్లలోనే చెప్పలకి ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి. నాకైతే మంచిగా అనిపిస్తుంది. చెప్పల విషయంలో అయితే తీసుకోవచ్చు, మంచిగానే అవుతాయి. నేను చాలా యూజ్ చేశాను ఇప్పటికైతే. నేను తీసేయడమే తప్ప ఎక్కువ పాడైపోయినవి అయితే ఎక్కువైతే ఏం లేవు. సో నాకైతే బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్లోనే ఇంకా ముందుకు వెళ్తుంటే ఇలా 600కి 3 పీస్ సెట్స్, 500కి 3 పీస్ సెట్స్ అట్లా అమ్ముతున్నారు. బాందిని ప్రింటెడ్ అయితే డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి కానీ చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు. 1800, 1200, 1500 అట్లా కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించింది అనమాట. సో అందుకోసమని నేను అన్ని పర్చేస్ చేయలేకపోయినా. నెక్స్ట్ ఇంకా ఈ చికెన్ కర్రీ అవన్నీ కూడా 200, 250కి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. కావాలి అనుకునే వాళ్ళకైతే చికెన్ కర్రీ చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ. నేను ముందు పెట్టిన వీడియోలో చికెన్ కర్రీ కానీ ఇంకా అలాంటి కొంచెం సూట్స్ ఎక్కువ చూపించాను అనమాట. ఇప్పుడైతే ఇంకా అన్ని కలెక్షన్ అయితే నేను ఎక్కువ చూపించలేదు. మెయిన్గా అంటే కొన్ని స్టాల్సే చూపించాను, ఎక్కువ అన్నీ అయితే తీయలేదు. ఇక్కడ ఉన్నవైతే 4 పీస్ సెట్స్ అంటే లైక్ ఇయర్ రింగ్స్, చైన్, రింగ్ అవి అయితే 2000, 1800, 2500 అట్లా చెప్తున్నారు ఇవి. బట్ నాకైతే చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది. కాకపోతే మంచి లుక్ ఉన్నాయి అనమాట, మంచిగా అనిపించింది. ఏదైనా దేనికైనా సింపుల్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే మంచి కలెక్షన్, ప్రైజెస్ పెట్టే వాళ్ళకైతే మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. ఇంకా ఈ స్టాల్ అయితే స్పెషల్లీ నాకు చాలా నచ్చింది. వీళ్ళ దగ్గర చైన్స్ అవన్నీ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి 350. నేను ప్రీవియస్గా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే 800 ఆ రేంజ్లో ఉంది. అదే ఇక్కడ చూస్తే 350 ఉంది. ఇన్విజిబుల్ చైన్స్ కూడా బయట నాకు చాలా ఎక్కువ ప్రైజెసే అనిపించినాయి, బట్ ఇక్కడ 200కే మంచి ఉన్నాయన్నమాట. ఈ స్టాల్లో కూడా నేను ఒకటి పర్చేస్ చేశాను, బాగా అనిపించింది. ఇన్విజిబుల్ చైన్లో పర్చేస్ చేశాను అనమాట. అన్నీ కూడా అంటే లైక్ ఈ బ్లాక్ బీడ్స్లో కూడా మంచి కలెక్షన్ ఉంది. సేమ్ ఇంకా అంతే 150 ప్రైజెస్ ఇంకా ఫిక్స్ పెట్టేశారనమాట ప్రతిదానికి. ఒకప్పుడైతే ఈ చైన్స్కే ఎక్కువ ప్రైజెస్ పెట్టి తీసుకున్నాము. ఇప్పుడైతే చాలా తక్కువ ప్రైజెస్లో 300కి 250కి అట్లా మంచిగా ఉన్నాయన్నమాట. పిల్లలకైతే తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఉంచుకున్న లైక్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు పడేసిన ఫంక్షన్స్లో ప్రతిసారి వాళ్ళని చూస్తూ ఉండలేము కదా. సో ఏదైనా మిస్ అయినా కూడా తక్కువ ప్రైసే కాబట్టి కొంచెం ఎక్కువ ఏం అనిపించదు అనమాట. సో అందుకోసం అయితే అట్లాంటివి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ.
జ్యువెలరీ కూడా బాగానే ఉన్నాయి. ఈ స్టాల్లో అయితే చాలా మంచి తక్కువ ప్రైజెస్లో అనిపించినాయి అనమాట. ఇది మనకి గేట్ నెంబర్ 2 నుంచి ఫస్ట్ రైట్ తీసుకొని వెళ్ళి స్టార్టింగ్ ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఎండింగ్కి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే డెడ్ ఎండ్లో ఉంటుంది ఈ షాప్ అనేది. బాగున్నాయి కలెక్షన్ వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇంకా ఇలా గోల్డ్ కోటెడ్ బ్యాంగిల్స్ అట్లా ఉన్నాయి. మధ్యలో మా పాప అసలు దాని అల్లరి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత అల్లరి అంటే అమ్మ, అంత వదిలేస్తే తిరుగుతుంది ఇంకా అంతే. మొత్తం అక్కడ డ్యాన్స్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది, ఏమేమో చేస్తుంది, అంత అల్లరి చేసింది అనమాట. సో ఇంకా అది దాన్ని మేనేజ్ చేస్తూ షాపింగ్ చేయడం అనేది అయితే చాలా అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బట్ తప్పదు, ఇంకా చేయాలి. సో అలా చేశాను, ఇంకా అలా మేనేజ్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఈ స్టాల్ అయితే ప్రతిదీ ఈ స్టాల్లో 100 రూపీస్కి ఈ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా. నాకు బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్ అంటే వర్తే అనిపించింది అనమాట. క్వాలిటీ బాగున్నాయి. కొన్ని పర్చేస్ కూడా అంటే చేద్దాం అనుకున్నానులే, కానీ బ్యాంగిల్స్ నేను ఎక్కువ ఏం యూజ్ చేయను, ఉన్నాయి చాలా ఉన్నాయి. సో అందుకోసం అనేసి నేను తీసుకోలేదు. కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి, తీసుకోవచ్చు. 100 రూపీస్ కంటే వర్త్ అనిపించింది అనమాట. సో నేను అంటే కొన్ని షాప్స్ ఏమంటే నేను అప్పుడు అంత డీటెయిలింగ్గా ముందు వీడియోలో చూపించినవి ఈ వీడియోలో కొంచెం ఎక్కువ డీటెయిలింగ్గా చూపించాను. ముందు వీడియోలో చూపించినవి అయితే ఎక్కువ చూపించలేదు, జస్ట్ పైన చూపిస్తున్నాను అంతే. నా ఫస్ట్ వీడియో అయితే చూడండి, అందులో మీకు ప్రతి స్టాల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే క్లియర్గా చూపించాను అందులో. సో ఇవన్నమాట ఇక్కడ ఉన్నవన్నీ కూడా. అంటే చిన్నపిల్లల సైజు నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి, 1 year బేబీ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి కలెక్షన్ ప్రతి మోడల్లో. ఈ బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా 100 రూపీస్. ఇది చిన్న బ్రేస్లెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా అంతే 100 రూపీస్. అవి బాగా అనిపించినాయి. సో నెక్స్ట్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా కొన్ని అయితే 50 రూపీస్కే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అన్నీ 100 అనే కాదు, 50 రూపీస్ కూడా ఉన్నాయి ఈ స్టాల్లో. ఎక్కువ అయితే అన్నీ ఇంకా 100 రూపీస్లో ఉన్నాయన్నమాట. రింగ్స్ ఇవన్నీ కూడా 50 రూపీస్, 100 ఇంకా అట్లా బాగున్నాయి కలెక్షన్ అయితే. నాకు ఈ స్టాల్ కూడా బాగా అనిపించింది. ఇవైతే నేను ప్రీవియస్గా వేరే ఐ థింక్ ఎక్కడ వేరే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇందాక చూపించిన బ్రేస్లెట్స్ అవి 250 అట్లా చెప్పారనమాట. బట్ ఇక్కడైతే 100 రూపీస్ ఫిక్స్ అని చెప్పేసి పెట్టారు. బాగా అనిపించినాయి అవి కూడా. ఇప్పుడు కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. ఇంకా ఈ బ్యాగ్ కూడా బాగా అనిపించింది, ఏంజల్ బ్యాగ్ లాగా. మా పాపకి తీసుకున్నాకనే ఆల్రెడీ ఉంది, ఇంకా ఎందుకులే అదేంటి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి. ఇవన్నీ అయితే 2000, 1200, 1800 అట్లా చెప్తున్నారు. ఏంటో ఇంకా చాలా ఎక్కువ అనిపించినాయి అయితే నాకు ప్రైజెస్. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న బాక్సెస్ క్యూట్ బాగా అనిపించినాయి. అవి కూడా 100 రూపీస్ అంతే చెప్పారనమాట. సో నెక్స్ట్ ఇంకా కాస్మెటిక్స్ కూడా చాలానే ఉన్నాయి తక్కువ ప్రైజెస్లో. బట్ అవన్నీ అయితే బ్రాండెడ్ కాదు కాబట్టి యూజ్ చేయందే బెటర్, ఎందుకంటే స్కిన్ పాడైపోతుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వస్తుంటే ఈ స్టాల్ అయితే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ రష్ ఉండే అనమాట. సో అందుకోసం నేను ఎక్కువ తీయలేకపోయినా ఈ స్టాల్లో. బట్ ఇప్పుడు ఎవరు లేరు, సో అందుకోసం నాకు తీయడానికి కంఫర్ట్గా ఉంది, తీసాను వీడియోస్. ఇందులో కూడా మంచి ప్రైజెస్లో ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చారు. ఇక్కడ కింద వేసిన పేస్టల్ కలర్ ఉంది కదా, అది 1200 చెప్పారు. ఈ బ్లాక్ ఏమో 850 చెప్పారు. నెక్స్ట్ ఈ బ్లాక్ వచ్చేసి 1000 రూపీస్. నెక్స్ట్ ఇది 1200. అట్లా హ్యాండ్ పెయింటెడ్వి మంచి అయితే కలెక్షన్ అవైలబుల్గా ఉంది. సో తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర, నాకైతే మంచిగా అనిపించినాయి. బ్లౌజెస్ అయితే ఇంకా మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. బాగా అనిపించింది. మనం అంటే ఇంకా వెళ్ళినప్పుడు ఏదైనా మ్యాచింగ్ ఉంటే తీసుకొని వెళ్ళండి, పక్క మంచి పర్ఫెక్ట్ మ్యాచింగ్ మంచిగా దొరుకుతాయి. బట్ ఏదైనా ఇంకా నార్మల్గా తీసుకున్న వేరే దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి. అండ్ అట్లా హ్యాండ్ పెయింటెడ్వి అవన్నీ స్టిచ్ చేయించుకుంటేనే ఇప్పుడు 500. సో ఇంకా అవంతా ఈ వర్క్ ఉండి అదంతా ఉండి 1200కి, 1000కి, 800కి అట్లా ఇచ్చినా కూడా తీసుకోవచ్చు అనిపించింది అనమాట. నాకైతే వర్త్ అనిపించింది. బాగున్నాయి, ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది, క్వాలిటీ. నెక్స్ట్ ఇంకా ఈ స్టాల్ కూడా అంతే 100 రూపీస్, 50 రూపీస్ అంతే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే 50 రూపీస్ తక్కువ అనిపించింది అనమాట బయట. కాకపోతే కలెక్షన్ కొంచెం తక్కువే ఉంది, ఎక్కువ లేదు. బట్ అందులో నచ్చితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ ఇవన్నీ వచ్చేసి 500 రూపీస్కి ఉన్నాయి. ఇంకా ఈ చైన్స్ ఇవన్నీ కూడా అంతే 100 రూపీస్కి. ఇది కూడా అంతే 100 రూపీస్ ఈ బ్యాగ్. అది కొంచెం పార్టీ వేర్ ఏదైనా పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. పట్టు శారీస్ వేసుకున్నప్పుడు క్యారీ చేయడానికి చాలా మంచి లుక్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా పూసల చైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే ఎన్ని ఉన్నాయి కలెక్షన్ వీళ్ళ దగ్గర, చాలా బాగా అనిపించినాయి. అవి కూడా అంతే 100 రూపీస్కి ఏదైనా సరే.
సో నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇంకొకటి ఏమంటే టెరకోటా ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని ఎక్కువ కలెక్షన్ లేదులే కానీ కొన్ని ఉన్నాయి. తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. బ్రేస్లెట్స్, చైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది నాకు చాలా నచ్చింది అనమాట. ఇది కూడా 100 రూపీస్ చెప్పారు. సో ఇవి అయితే ఒకప్పుడు చాలా కనబడేవి నా దగ్గర ఉండే కలెక్షన్ అప్పుడు. బట్ ఇప్పుడు కొంచెం అలాంటి మోడల్స్ ఎక్కువ కనబడట్లేదు. నేను నుమాయిష్లో కూడా వీళ్ళ దగ్గరే చూశాను. సో ఇంకా అలా నెక్స్ట్ ఈ బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా 500 రూపీస్ చెప్పారు ఇక్కడ. ఈ బ్రేస్లెట్స్ అయితే 500, 800, 1000 అట్లా చెప్తున్నారు. బట్ తీసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి. గోల్డ్ అట్లాగే ఉన్నాయి, రోల్ గోల్డ్ అయినా కూడా. నెక్స్ట్ ఈ బటర్ఫ్లై క్లిప్స్ ఇవి కూడా 50 రూపీస్, 60 రూపీస్ అట్లా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏమంటే 10 రూపీస్కి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 60, 100 ఆ రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ ఇవన్నీ కూడా మోడల్ని బట్టి ఇంకా అలా ఫిక్స్డ్ పెట్టేసి అమ్ముతున్నారు. బాగున్నాయి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా. కలెక్షన్ మంచిగా అనిపించింది అనమాట. ఏవైనా అంతే ఇంకా 10 రూపీస్, 20, 30 అలా ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి పెట్టేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇంకా ఈ రాజస్థానీ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కడా బ్యాంగిల్స్ కూడా చాలా ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి. ఒక స్టాల్ మొత్తం వాటికే ఉందన్నమాట. బట్ నేను అది ఇప్పుడు తీయలేకపోయిన వీడియో. సో ఇంకా నెక్స్ట్ ఈ సూట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 100 రూపీస్కి సెట్ అట్లా, సారీ 500 రూపీస్కి సెట్ అట్లా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా పార్టీ వేర్కి కూడా ఒకటి షాప్ ఉందన్నమాట. ఇంకా షాప్ లోపలికి వెళ్ళి అయితే నేను ఏం తీయలేదు. బట్ కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకుంటే పార్టీ వేర్లో కూడా మంచి కలెక్షన్ దొరుకుతుంది. నెక్స్ట్ ఈ కీ చైన్స్ వచ్చేసి 60 రూపీస్కి చెప్పారు. మనం ఏ షేప్ సెలెక్ట్ చేసుకుంటే దానిపైన మనం ఏమైనా రాయమంటే అది రాస్తారు, నేమ్ కానీ ఇంకేదైనా. సో అలా నెక్స్ట్ ఇంకా కీ హోల్డర్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. 100, 150 అట్లా, సారీ 250 అట్లా అవైలబుల్గా ఉన్నాయి. ఈ కీ చైన్స్ షాప్ వచ్చేసి గేట్ నెంబర్ 2 నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వస్తుంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అంతే 60 రూపీస్ చెప్పారు. ఏ షేప్ సెలెక్ట్ చేసుకున్నా కూడా బాగున్నాయి. అంటే కాకపోతే ఇంకా అన్నీ నేను ఎలాగో అంటే డిఐవైస్ అవి చేస్తుంటాను కాబట్టి సో అందుకోసం అనేసి నేను పర్చేస్ చేయలేదు ఆ కీ చైన్స్ అవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఈ మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డ్రెస్ మెటీరియల్ షాప్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షనే ఉంది అని చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చినాయి డ్రెస్ మెటీరియల్స్. బట్ నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని డ్రెస్సెస్ నచ్చినాయి అనమాట. సో నాకు అవి మైండ్లో ఉండడం వల్లనో ఎందుకో తెలియదు కానీ ఇంక ఇక్కడ మళ్ళీ వేరే ఏది తీసుకుందామన్నా ఎక్కువ నచ్చట్లేదు నాకు. అప్పుడు కొన్ని ఇంకా అంటే అంతే ఉంటుంది కదా, మైండ్లో ఏదైనా మంచిగా అనిపించింది అని అంటే ఇంకా అదే కావాలని వెళ్ళాను కాబట్టి నాకు అది దొరకలేదు. ఇంకా అలాగే వేరేటివి కూడా నచ్చలేదు అనమాట. అలా అయిపోయింది. ఒకటే తీసుకున్నాను నేను డ్రెస్ మెటీరియల్. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఒక 2-3 అలా తీసుకుందామని చెప్పి వెళ్ళాను. బట్ ఒకటే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సెట్స్ అవన్నీ కూడా 500 రూపీస్కి సెట్స్ మంచిగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాగ్స్ కూడా కలెక్షన్ చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇవన్నీ బెడ్షీట్స్ అండ్ అలాగే ఫ్రిడ్జ్ పైన కవర్స్ అండ్ డైనింగ్ టేబుల్ పైన కవర్స్, బ్లాంకెట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. దివానా సెట్స్ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అంటే రీజనబుల్ ప్రైస్, బార్గెన్ చేయాలి ఇంకా అంతే. బట్ ప్రైస్ మంచిగానే ఇస్తున్నారు అనిపించింది. ఆ బ్లాంకెట్స్ వచ్చేసి అయితే 400 అట్లా చెప్పారు. ఈ బ్లాంకెట్స్ 400 చెప్పారు. అంటే నేను అడగలేదులే కానీ వేరే వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళకి 400 లాస్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారనమాట. సో నెక్స్ట్ ఇంకా ఈ సూట్స్ వీళ్ళ దగ్గర కొంచెం వెస్ట్రన్ వేర్ మంచిగా అనిపించినాయి నాకు డ్రెస్సెస్. నెక్స్ట్ వీళ్ళ దగ్గర వచ్చేసి 500 రూపీస్కి సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్ ఇది షాప్స్ కూడా డ్రెస్ మెటీరియల్ షాప్స్ చాలా హ్యాండ్ పెయింటెడ్ వీటి కూడా ఉన్నాయన్నమాట. కొన్ని దగ్గరలో హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్ మెటీరియల్ సెట్స్ కూడా అండ్ 3 పీస్ సెట్స్ కూడా 600కి 700కి అట్లా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా కొంచెం మంచిగా అనిపించింది అనమాట. సూట్స్ నైట్ వేర్కి చాలా మంచిగా ఉంటాయి. ఇంకా ఇలాంటివి కూడా మంచిగా ఉన్నాయి డెనిమ్లో సింగిల్ పీసెస్. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి గేట్ నెంబర్ 3కి ఆపోజిట్లో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో బెడ్షీట్స్, సోఫా కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్ అండ్ అలాగే దివానా సెట్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకా ఇది నేను బయటకు వచ్చేటప్పుడు ఈ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. బయటకు వచ్చాక ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి
ఇవైతే నాకు క్యూట్ అనిపించింది, చిన్న చిన్న గంపలు చాటలు అవన్నీ కూడా పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను. ఇప్పుడే మా పాపకి ఇచ్చిన అన్ని వేస్ట్ చేసేస్తుంది, సో తనకు తెలియదు కాబట్టి. సో నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం పెద్దగా అయిపోతుంది కాబట్టి తనకు ఆడుకోవడానికి ఏంటి అనేది తెలుస్తుంది. సో అప్పుడు నేను తీసుకుంటాననేసి ఇప్పుడు ఇంకేం తీసుకోలేదు. ఇదన్నమాట ఇంకా షాపింగ్ అంతా కూడా. సో నెక్స్ట్ ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది అయితే వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. వీడియో చూడండి, నేను ఏమేమి తీసుకున్నాను, ఎంతెంత ప్రైజెస్ పడ్డాయి ఏంటి అనేది అయితే క్లియర్గా చూపించాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇప్పటివరకు ఈ వీడియో అంతా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే మీకు క్లియర్గా అన్ని షాప్స్లో ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూడాలి అంటే నా ఫస్ట్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. హలో ఎవ్రీవన్. సో నేనైతే ఇంకా నిమాష్ షాపింగ్ అంతా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో ఓన్లీ అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది జస్ట్ వీడియో తీసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాను అనమాట షాపింగ్ కోసం అనేసి. బట్ ఒకటి ఏమంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు చాలా ఆప్షన్స్ కనబడ్డాయి, బట్ నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే నాకు అన్ని ఆప్షన్స్ అయితే కనబడలేదు. బట్ ఉన్న దాంట్లో నాకు నచ్చినవి కొన్ని తీసుకొచ్చుకున్నాను. సో అవి ఏంటి, ఎంత ప్రైస్ పడ్డాయి ఏంటి అనేది చూసిద్దాం. ఇవన్నీ ఇక్కడే పెట్టేశాను అనమాట, ఇంకా ఓపెన్ చేయలేదు ఇంటికి వచ్చాక కూడా. సో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ వన్, ఇదైతే నాకు చాలా నచ్చింది. సో ఇదన్నమాట, చాలా బాగా అనిపించింది. ఇది జస్ట్ 350 రూపీస్ పడింది అంతే. చాలా బాగుంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంది అనమాట. అంటే క్లాత్ కూడా మంచిగా వచ్చింది, ట్రాన్స్పరెంట్ అట్లా కూడా ఏమి లేదు, మంచిగా ఉంది అనమాట. ఇదైతే తీసుకోవచ్చు అండ్ వర్త్ ఇట్ అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నేనైతే ఇంకా అంటే ఇలా కంప్లీట్ స్లీవ్లెస్ యూజ్ చేసే వాళ్ళకి బాగుంటుంది కానీ నేనైతే ఇలా యూజ్ చేయను. సో అందుకోసం అని చెప్పేసి నేను దీనికి నెక్స్ట్ ఇంకా ఈ బ్లాక్ కలర్ది కూడా పర్చేస్ చేశాను అనమాట. ఇది ఇంకా దీని పైనకి వేసుకోవడానికి అని చెప్పేసి జాకెట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇందులో నాకు బ్లూ కలర్ది కూడా నేను నుమాయిష్లోనే పర్చేస్ చేశాను. సో అది క్వాలిటీ బాగా అనిపించింది. సో అందుకోసం ఇంకా బాగానే ఉంటుంది అనేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా నాకు వచ్చేసి అరౌండ్ 600 రూపీస్కి వచ్చింది. 500 or 600 నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, 500 అనుకుంటాను. సో అంటే బార్గెన్ చేసి ఎంతకి ఇచ్చాడో కూడా నేను మర్చిపోయాను అనమాట. సో 500 అని అనుకుంటున్నాను ఇదైతే. సో ఇదొకటి. నెక్స్ట్ ఇదైతే ఇంకా సెట్ అవ్వండి ఇంటికి. నెక్స్ట్ ఇంకా కుర్తా సెట్స్ నార్మల్గా ఇట్లా మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అక్కడ. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఇంకా చాలా బాగా నచ్చినాయి, కానీ మళ్ళీ వెళ్ళేసరికి అయితే ఈ కలెక్షన్ అప్పుడు ఉన్నంత అయితే ఇప్పుడు లేదు. సో నెక్స్ట్ టైం అయితే ఇంకా ఏదైనా పర్చేస్ చేయాలి అన్నా కూడా స్టార్టింగ్ డేస్లోనే వెళ్ళడం బెస్ట్ అని నాకు అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. కుర్తా వర్క్ కూడా మంచిగా నీట్గా వచ్చిందనమాట, డీటెయిలింగ్గా చూడండి. నెక్స్ట్ ఇంకా కిందకి ఇలా వచ్చేసింది బార్డర్, అండ్ లైనింగ్ కూడా ఇందులోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఈ కుర్తా ఇది అయితే మెటీరియల్స్ అన్నీ వచ్చేసి కూడా ఓన్లీ 999 రూపీస్కే ఉన్నాయి. ఇంకా అన్ని స్టాల్స్లో ఫిక్స్డ్ రేట్ పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. దీనికి ప్యాంట్ వచ్చేసి పర్పుల్ కలర్లో వచ్చింది, అండ్ దుపట్టా కూడా సేమ్ పర్పుల్ కలర్లో వచ్చింది. దుపట్టా కూడా చాలా వచ్చింది అనమాట. సో ఇలా హెవీ ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది వేసుకుంటే. సో దుపట్టా ఇలా వచ్చింది, బాగుంది. క్వాలిటీ కూడా, క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఇదైతే ఒకటి తీసుకున్నాను నేను 999 రూపీస్కి. బట్ నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అయితే కలెక్షన్ చాలా బాగుంది. ఇంకా నా వీడియో ఫస్ట్ నేను అప్లోడ్ చేసింది, చూడకపోతే చూడండి. స్టాల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే కంప్లీట్గా వీడియో పెట్టాను అందులో. ఇప్పుడైతే అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఉన్న కలెక్షన్ అంతా అయితే ఇప్పుడు లేదు. బట్ ఇప్పుడు ఓకే ఇంకా అంటే ఉన్నాయిలే కానీ అప్పుడున్నంత అయితే అనిపించలేదు. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయి. ఇది ఒక చిన్న క్యూట్ బ్రేస్లెట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా క్లాత్స్ అయితే అంతే తీసుకున్నాను, ఇంకెక్కువైతే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇలా ఈ 2 జార్స్ తీసుకున్నాను. ఇవైతే ప్రైస్ నాకు గుర్తులేదు, బట్ ఈ 2 తీసుకున్నాను. లైక్ సిప్పర్స్ లాగా ఉండేగా బాగుంటుంది, 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక జార్ తీసుకున్నాను, చాలా క్యూట్ ఉంది కదా, బాగా అనిపించింది. ఇది కూడా ప్రైస్ ఎగ్జాక్ట్ అయితే నాకు గుర్తులేదు. ఇది ఒకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇది జస్ట్ 200 బయట అంటే అవుట్ సైడ్లో తీసుకున్నాను, బాగా అనిపించింది.
కొంచెం అంటే అన్ని కలర్స్ అట్లా అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర బ్యాగ్స్ ఆల్రెడీ. సో ఇట్లా మల్టీలాగా ఉంటే దేనికైనా వేసుకోవడానికి సింపుల్గా బాగుంటుంది కదా అని చెప్పేసి, చిన్న చిన్నగా అంటే బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి 200 కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇది పైన ఇలా వచ్చింది, పైన ఇట్లా చిన్న పౌచ్ లాగా వచ్చింది అండ్ 2 జిప్స్ వచ్చాయి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా చిన్న జిప్ లాగా కూడా వచ్చింది. 200కి అయితే వర్త్ అనిపించింది అనమాట. సో అందుకోసం తీసుకున్నాను. ఇంకా మంచిగా బ్యాగ్స్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది, బట్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, ఎందుకు వేస్ట్లే అని చెప్పేసి నేను తీసుకోలేదు ఎక్కువ. నెక్స్ట్ ఇంక ఇది ఒక చైన్ తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీస్, బాగుంది కదా. సో ఇది కూడా నేను బయటే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ చిన్న చిన్నవి, ఇదైతే మెయిన్ అనమాట. అంటే నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కనే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవాలి అని గుర్తుపెట్టుకొని వెళ్ళి మరి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్లో చాలా క్యూట్ ఉంది కదా. 200 రూపీస్కి అయితే వర్త్ అనిపించింది అనమాట. చూడండి ఎంత బాగుందో. 200కి అయితే పెట్టి తీసేసుకోవచ్చు ఇంకా అంతే అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను. పర్పుల్ లాగా అంటే లైక్ కొంచెం అంటే గ్రీన్ రెడ్ అట్లా అన్ని కలర్స్ చాలానే అవైలబుల్గా ఉన్నాయి, బట్ నాకు గ్రీన్ రెడ్ అంటే ఇంకా పర్టికులర్ కొన్ని వంటికి వేసుకోవచ్చు. ఇలా పర్పుల్ అంటే కొంచెం లైట్ షేడ్స్ ఉన్నాయి వీటికి, పేస్టల్ షేడ్స్ ఉన్నాయి వీటికైతే కూడా సెట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇలా పర్పుల్ కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ తీసుకున్నాను కదా, సో దానికి కూడా సెట్ అవుతుంది. ఇప్పుడు చూసాను నేను ఇది, అప్పుడైతే ఏం ఆలోచించలేదులే కానీ ఇప్పుడు ఆ డ్రెస్కి ఇంకా ఈ చిన్నగా లిటిల్గా అంటే సింపుల్గా ఆ డ్రెస్కి చిన్న చైన్ పేరప్ చేస్తే లుక్ అనేది అదిరిపోతుంది. ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వేసుకునేలాగా ఉంటుంది అనమాట ట్రెడిషనల్గా. సో అది నెక్స్ట్ ఇంకా ఇలా చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఒకటే తీసుకుందాం అనుకున్నా, బట్ మా పాపకు కూడా ఎప్పుడైనా పెట్టొచ్చులే 2 సైడ్స్ అన్నట్టుగా ఈ 2 తీసుకున్నాను. బాగా అనిపించింది. ఇవి ఐ థింక్ 10 రూపీస్కి ఒకటి పడింది. ఇంకా ఇంకా నెక్స్ట్ నేను అక్కడ ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ది జ్యువెలరీ చూసాను, కొన్ని బాగా అనిపించాయి, బట్ నేను అవి క్రాఫ్ట్స్ డేవేస్ ట్రై చేస్తాను. సో అవి కూడా నేను ముందు మంచిగా పెడతాను అనమాట. లైక్ పూసలతో చేసిన ఇయర్ రింగ్స్ అండ్ అలాగే షెల్స్తో చేసినవి కొన్ని మంచిగా ఉన్నాయి. నా కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. సో నేను వీడియోలో కూడా చూపించాను. సో అవి రిఫరెన్స్గా తీసుకొని నేను ఇంకా ముందు డిఐవేస్ కూడా చేస్తాను. సో మీరు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను చేసే మంచి జ్యువెలరీ డిఐవేస్ కానీ ఇంకా ఏమైనా బెస్ట్ ఆఫ్ ద వేస్ట్ ఐడియాస్ కూడా అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో నెక్స్ట్ ఇంక ఇది ఒక జ్యువెలరీ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. చాలా బాగుంది. ఇది ఇంకా వెస్ట్రన్ వేర్ కానీ ట్రెడిషనల్ కానీ దేనికైనా వేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. 100 రూపీస్కి వర్త్ అనిపించింది. ఇది ఒకటి. నెక్స్ట్ అదైతే స్టాల్లో అంటే లోపలే తీసుకున్నాను. అక్కడ వాళ్ళ దగ్గర అన్ని ఇంకా డిఫరెంట్గా అన్ని డిఫరెంట్ స్టైల్స్ లైక్ ఈ స్టోన్ అండ్ ఈ మోడల్లో ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ డిజైన్స్లో ఇలాంటివి ఉన్నాయి ఇయర్ రింగ్స్. అది కూడా నేను వీడియోలో చేశాను, చూడండి ముందు వీడియో మొత్తం ఇప్పటివరకు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీస్ అనమాట. బాగా అనిపించింది. సో ఇంకేదైనా అంటే లైక్ ఒక బ్లాక్ కలర్ డ్రెస్కి ఇలా పేరప్ అంటే ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అన్ని పేరప్ చేసి వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో నేను దీనికి మ్యాచింగ్గానే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. అన్నీ ఎక్కడెక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. ఇలా చిన్నవన్నీ ఇలా బ్యాగ్లో వేసి పెట్టాను అనమాట. సో నాకు అవి అంతగా దొరకట్లేదు. సో ఇవన్నమాట. ఇవైతే నాకు చాలా నచ్చినాయి. ఇది 80 రూపీస్కి తీసుకున్నాను నేను. ఇది ఒకటి ఈ 2 కలిపి 180 రూపీస్కి తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించినాయి. ఇవైతే చూడండి సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతుంది. ఇంకా దీనికి సెట్ ఉంటుంది. ఏదైనా బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఈ బ్రేస్లెట్ పెట్టుకుని ఇంకా సెట్ ఇంకా అట్లా చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే 80 రూపీస్కి తీసుకున్నాను. సో నెక్స్ట్ చిన్నవి సెకండ్ టాప్ ఇయర్ రింగ్స్ లాగా ఉన్నాయి, బట్ అవి నా ఇయర్కి అయితే సెట్ అయిపోతే చిన్నగా ఉంటుంది కాబట్టి సో చిన్నగా పెట్టుకుని నేను ఇలాంటివి యాక్చువల్గా తీసుకున్నాను ప్రీవియస్గా. నా వీడియోస్ చూస్తుంటే మీకు కనబడి ఉంటాయి ఇట్లాంటి ఇయర్ రింగ్స్.
నేను ఇంతకుముందు తీసుకున్నప్పుడు అయితే 150కి తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుండే అండ్ అన్నింటికి ఇంకా రెగ్యులర్గా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవడానికి అయితే చాలా మంచిగా అనిపించినాయి అనమాట. సో అందుకోసం అనేసి నేను ఇంకా ఇవి మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడైతే తక్కువకి వచ్చినాయి 100 రూపీస్కి, కానీ కలర్ ఏం షేడ్ అవ్వదు, చాలా మంచిగా ఉంటాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ఆ ప్రైస్ అయినా సరే పెట్టాను. నెక్స్ట్ ఇలా ఒక చిన్న నోస్ పిన్ తీసుకున్నాను ఆక్సిడైజింగ్లో. ఇది జస్ట్ 20 రూపీస్ అనుకుంటా. యా, చూడండి చాలా బాగుంది. సో ఇలా ఒక చిన్న నోస్ పిన్ తీసుకున్నాను. ఇవన్నీ నేను ఇంకా అంటే స్ట్రీట్ షాపింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్లో ఇట్లాంటి చూసాను, బట్ ప్రైసెస్ అయితే నాకు ఇంకెక్కడైనా ఎక్కువే అనిపించినాయి. ఇక్కడైతే కొంచెం రీజనబుల్లో వచ్చినాయి అనమాట. సో ఇవన్నమాట నేను తీసుకున్నవన్నీ కూడా. ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. మేబీ నేను ముందు వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తుంటే ఇంకెక్కువ పర్చేస్ చేసేదాన్నేమో, బట్ ఇప్పుడు వెళ్ళినప్పటికీ నాకు అప్పుడున్నంత కలెక్షన్ అయితే ఇప్పుడు అనిపించలేదు. సో అందుకోసమని నేను కొన్ని తక్కువే తీసుకున్నాను. మేబీ అది కూడా నాకు మంచిగా అనుకుంటుంది, ఎందుకంటే ఎక్కువ పర్చేస్ చేసేది అమౌంట్ అంత వేస్ట్ అయిపోయింది. సో వేస్ట్ అని ఏం కాదులే, కానీ ఇంకా లైక్ తక్కువ కొనడం బెస్ట్ అని చెప్పేసి ఇప్పుడైతే నాకు ఏం అవసరం లేదు. సో అందుకోసం అనేసి ఇంకా ఎక్కువ అయితే ఏం పర్చేస్ చేయాలి, ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రం పర్చేస్ చేశాను. మేబీ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే నచ్చినవన్నీ కొనేసేదాన్నేమో. సో ఇదనమాట నా షాపింగ్ అంతా కూడా. ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చాలా మంచివి కూడా. ఇంకా ఆల్రెడీ నా దగ్గర ఉన్న మోడల్స్ అయితే నేను అట్లాంటివి ఏం పర్చేస్ చేయలేదు. సో ఇవైతే తీసుకున్నాను. మీకు ఇంకా ఇందులో ఏమైనా నచ్చినట్లయితే నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో ప్రీవియస్గా పెట్టిన వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, ఎందుకంటే అందులో నేను ప్రతి ఒక్క స్టాల్ డీటెయిలింగ్గా మంచిగా చూపించాను అనమాట వీడియో. ఎందుకంటే నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఓన్లీ వీడియో పర్పసే వెళ్ళాను కాబట్టి కంప్లీట్గా డీటెయిలింగ్గా తీసాను వీడియో. సో ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. మీరు వెళ్ళకపోతే ఇప్పుడే వెళ్ళండి. సో ఎందుకంటే ఇంకా 10 డేసే ఉంది కాబట్టి ఇంకా మంచి మంచి స్టాల్స్ ఉన్నాయి, మంచి మంచి కలెక్షన్ ఉంది కాబట్టి అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇంకా 10 డేస్ టైం ఉంది, మళ్ళీ ఇంకా ఇప్పుడు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ 1 year వరకు వెయిట్ చేయాల్సిందే అంతే. ఇంకా నెక్స్ట్ నాకు ఇంకేమనిపించింది అంటే ఈ బెడ్షీట్స్ అవన్నీ కలెక్షన్ కూడా మంచిగా ఉన్నాయి. మ్యాట్స్, బెడ్షీట్స్ ఆ కలెక్షన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో మీరు కావాలి అంటే తప్పకుండా అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవైతే నేను పర్చేస్ చేశాను. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు ముందు నేను చేస్తూనే ఉంటాను. ఇలా షాపింగ్ బ్లాగ్స్, స్ట్రీట్ షాపింగ్వి నేను ఇంకా చాలా ముందు చేస్తూనే ఉంటాను. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.